క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీతో వాక్యాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. కమ్ క్లోజ్ టు గాడ్, దేవుని దగ్గరకు రండి అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. మనకి చెప్పే మాట ఏంటంటే, రండి, దేవుని దగ్గరకు రండి. ఈరోజు ఈ అంశంలో 3 విభిన్నమైనటువంటి విషయాలు మీతో చెప్తా. ఆ 3 విషయాలు కూడా చూస్తే దేవునికి దగ్గరగా వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు అని. కమ్ క్లోజ్ టు గాడ్ అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ. మీరు నా దగ్గరికి వస్తే మీ దగ్గరికి వస్తాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా తొలగించుకోవాలి, రిమూవ్. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-5 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇక్కడ మోషే మోషే, దగ్గరకు రావద్దు, నీ పాదాల నుంచి నీ చెప్పులు తీసేయి. ఎందుకంటే నీ పాదాలు దగ్గర ఉన్నటువంటి ఆ చెప్పులు నా సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీల్లేదు అంటే మోషే జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయమని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అయితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఒక విషయం గమనించండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు పాపులారా, మీ చేతులు కడుక్కోండి అని యాకోబు పత్రికలో మనం చూసాం కదా. ఇక్కడేమో చెప్పులు తీసేయ్ అని అంటున్నాడు. అవును, దేవుని సన్నిధికి వస్తే చెప్పులు తీసేయమని ఆనాడు యెహోవా సేనాధిపతి యెహోషువతో పలికిన మాట, ఈ చెప్పులు తీసేయే అని అన్నాడు. అలాగుననే దేవుని వాక్య భాగములు మనం చూస్తే చెప్పులు తీసేయడం అంటే ఇట్ ఈస్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. గౌరవప్రదంగా చెప్పులు తీసివేయడం. రెండవది టోకెన్ ఆఫ్ సబ్మిషన్ ఆర్ ఎ సింబల్ ఆఫ్ సబ్మిషన్, లోబడి ఉండడానికి గుర్తు. అలాగుననే ప్రిపరేషన్, సిద్ధపాటుకు గుర్తు. గౌరవం, లోబట్టం, సిద్ధపాటు అనే దాని గుర్తు. ఈ యొక్క దేహములో మన జీవితంలో ఉన్నటువంటి ఆ రూడ్నెస్, ఆ రఫ్నెస్, సిన్ఫుల్ నేచర్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే దూరం చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం దూరం చేశామో అప్పుడు దేవుడు తన కృప, తన సహాయం మనకు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. పస్కాను ఆచరించేటప్పుడేమో చెప్పులు ధరిస్తారు. ఎందుకంటే వారు ప్రయాణం చేయడానికి సిద్ధపాటును వ్యక్తం చేయడానికి. ఇక్కడేమో చెప్పులు తీసేయమని చెప్పి దేవుడు అన్నాడు, అక్కడేమో చెప్పులు తొడుక్కోమని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇక్కడ మన జీవితంలో ఏది దేవునికి అయిష్టమైందైనా దేవునికి దగ్గరగా వచ్చేటప్పుడు దాన్ని తీసివేస్తే దేవునికి మనం దగ్గర అవుతాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు చెప్పులు పాతగిలిపోకుండా దేవుడు సహాయం చేశారు. మనిషి పుట్టినప్పటి నుంచి, అంటే కాస్త ఊహదేల్చినప్పటి నుంచి చెప్పులు వేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తాను ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు ఎన్నో జతలు షూస్ కానీ, చెప్పులు కానీ, శాండిల్స్ కానీ ఎన్నో మార్చేస్తూ ఉంటాడు. అదే ఒకవేళ
40 సంవత్సరాలు ఒకే ఒక రకమైనటువంటి పాదరక్షలను ఉపయోగించారు. దేవుడు మన చెప్పుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తాడు. చెప్పులు తీసేయమనేది ఆయనే. పరిస్థితిని బట్టి చెప్పులు తొడుక్కోండి అన్నాడు. పాతగిలిపోకుండా చేసిన వాడు కూడా ఆయనే. గనుక సిద్ధ మనసు, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని మనం దేవుని ఎదుట నిలబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఏ విధమైనటువంటి చెడు, ఏ విధమైనటువంటి పాపం నీ జీవితంలో ఉన్న ఆ పాపపు చెప్పులను విడిచిపెట్టినట్లయితే దేవుని ప్రత్యక్షతను మనం కలిగిన వారిగా ఉంటాం. దేవుని ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఆంతర్యం ఎరిగిన వారిగా ఉంటాం. మోషే చెప్పులు తీసి వినమ్రతతో నిలబడినప్పుడు దేవుడు మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. మోషేను తన చేతిలో ఉన్న కర్ర అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలదిగా తన శక్తిని చూపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి అద్భుతమైన రీతిలో విడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క ఇరుకుల్లో, ఇక్కట్లలో, నలిగిపోతూ బానిసత్వంలో ఐగుప్తు దేశంలో కుమిలిపోతూ ఉండగా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. మన జీవితంలో విడవలసిన వాటిని విడిచిపెడదాం, తొడుక్కోవలసిన వాటిని తొడుక్కుందాం, నడవలసిన తీరులో నడుచుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావమ్మా అని దేవుడు తన సంఘంతో అంటున్నాడు. సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని చక్కటి విధానములో మనము నడిచేవారిగా, ఆయన ఎదుట ఉండేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం మనకి చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ క్లోజ్ టు గాడ్ యూ నీడ్ టు రిమూవ్ యువర్ శాండల్స్. నీ చెప్పులు వదిలేయాలి, నీ జీవితంలో ఉన్న పాపాన్ని వదిలేయాలి. రిమూవ్, మొదటిగా విడిచిపెట్టు, తొలగించు అని అంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే రియలైజ్, గ్రహించు. ఈ గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా రావడానికి వీలు కలుగుతుంది. చాలామంది రియలైజ్ కారు. మనం అందరం కూడా మనం ఏ విధంగా ఉండాలంటే మనము రియలైజ్ అయ్యేవారుగా ఉండాలి. టు నో అండ్ అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. నౌ ఐఎమ్ రియలైజింగ్, నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అని చెప్పేసి అని మనం తెలుసుకుని గ్రహించి గ్రహింపులోకి రావాలి. మనము స్పృహలోకి రావాలి. టు బికమ్ కాన్షియన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్. ఎస్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. నాకు తెలుసు, ఇది నాకు ఈ విషయం తెలుసు అనేటటువంటి ఆ విధానంలోకి మనం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-8 వచనాలు చదివినట్లయితే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచిదను అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయను, నీ దోషము తొలగిపోయెననెను. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును? ప్రభు సెలవేయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడయ్యున్న వాణ్ణి నేను చూశాను అని యెషయా అంటున్నాడు. ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా సింహాసనం ఇప్పుడు అయోమయ పరిస్థితి అయిపోయింది. అతడు మృతి పొందాడు. ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటుండగా, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు అని ఏం చేశాడో తెలుసా? తన ప్రేమను, తన దయను, తన వాత్సల్యతను, తన యొక్క అనురాగాన్ని చూపించి ఆయన ఏం చేశాడో తెలుసా అండి? తన దర్శనాన్ని చూపించాడు. యెషయా పరలోక దర్శనం చూస్తున్నాడు. ఆ శరాపులు, ఆ కెరూబులు వాళ్ళు ఏమంటున్నారంటే, దూత గణము యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది
అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క మందిరపు ఆ గడప పునాదులు కదులుతూ ఉంటుండగా అంత పరిశుద్ధమైనటువంటి దర్శనాన్ని చూచినటువంటి యేషయ్య, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో జనుల మధ్యలో నివసిస్తున్నాను, నేను నశించాను, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిని అని తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును ఆ అగ్ని తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? యేషయా పెదవులకు ఎగిరి వచ్చి తగిలించాడు. తగిలించినప్పుడు ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇది నీ పెదవులకు తగిలింది అగ్ని, పవిత్రీకరించే అగ్ని, శుద్ధీకరించే అగ్ని, పెదవులకు తగిలిన అగ్ని, పరలోకపు అగ్ని, ప్రభు రాజ్యములో ఉన్న అగ్ని, పరిశుద్ధమైన అగ్ని. పాపికి తగిలిన వెంటనే పాపి పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఈ పవిత్రపరచబడిన పెదవుల్లో నుంచి వచ్చిన ప్రవచనమే యేసు జననాన్ని గురించి ప్రవచనం, యేసు జీవితాన్ని గురించి ప్రవచనం, యేసు మరణాన్ని గురించి ప్రవచనం, యేసు పునరుద్ధానాన్ని గురించి ప్రవచనం, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సేవ పరిచర్యను గురించినటువంటి ప్రవచనాలు పలికినటువంటి వాడిగా ప్రవక్త అయిన యేషయా మనకు కనబడుతున్నాడు. అవును, దేవునికి దగ్గర రావాలంటే దగ్గరగా రానివ్వకుండా ఉండే పాపాలను తొలగించాలి. అలాగుననే ఎప్పుడైతే ఈ పాపము తొలగించబడుతుందో అప్పుడు ఆ పవిత్రమైనటువంటి పెదవులు పవిత్రపరచబడతాయి. పవిత్రపరచబడడంతో పాటు ప్రభు తన గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. గనుక దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనము నేను పాపిని అని గుర్తించి ఆ పాపాన్ని గుర్తించి రియలైజ్ అయినట్లయితే మనం ఒప్పుకునేవారిగా ఉంటాం. ఒప్పుకున్న వారిని దేవుడు పవిత్రపరుస్తాడు. పేతురు కూడా నేను పాపాత్ముని అని చెప్పాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగే ప్రియ స్నేహితులారా, మనం కూడా మన పాపాలను ఒప్పుకుని ఆయన సన్నిధిలో కనబడితే యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయును. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ దినాన్న మన బ్రతుకులో మన జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దయ మన జీవితంలోకి రావాలంటే పాపాన్ని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. పాపాన్ని ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఏం చేస్తారో తెలుసా? పాపాన్ని ఒప్పుకోరు, పాపాన్ని కప్పుకునే ఉంటారు. మరి అలా కాకుండా మనందరం కూడా ఏం చేయాలో తెలుసా అండి? మన పాపాన్ని ఒప్పుకోవాలి. చూశారు, దగ్గరకు రావద్దు అని చెప్తే ఏం చేశాడో తెలుసా? తన పాదముల నుంచి చెప్పులు తొలగించాడు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ క్లోజర్ టు గాడ్, దేవుని దగ్గర రావాలి అంటే యూ నీడ్ టు రిమూవ్, యూ నీడ్ టు రిలైజ్, దెన్ వీ నీడ్ టు రిటర్న్ టు గాడ్. మనం దేవుని వైపు తిరగాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా, అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. ఇదే యెహోవా వాక్. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నీ దేవుడని యెహోవా ఎలాంటి దేవుడు అంటే శాంతమూర్తి, కృపగలవాడు, పశ్చాత్తాపడేవాడు. మీ వస్త్రాలు కాదయ్యా, మీ హృదయాలు చింపుకోండి. అలా చింపుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మన ముందుకు సాగేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసి దేవుడుగా ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్న సత్యమేనంటే మనము ఉపవాసముతో ఆయన దగ్గరికి రావాలి, దుఃఖముతో మనపూర్వకంగా రావాలి. ఇప్పుడైనా అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎంతో డ్యామేజ్ అయిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, తెగుల మీద తెగులు, తెగుల మీద తెగులు, ఇలా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి పడుతూ ఉన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు కదా, ఇప్పుడైనా ప్రార్థన చేయొచ్చు కదా, ఇప్పుడైనా మీ హృదయాలను చెంపుకొని దేవుని వైపు తిరగొచ్చు కదా. దేవునికి దగ్గరగా రావాలంటే మన హృదయాలు ఆయన వైపు తిరగాలి కదా.
లోకం వైపు తిరిగిన హృదయాలు దేవుని వైపు తిరగాలి కదా. పాపం వైపు తిరిగిన హృదయాలు ప్రభు వైపు తిరగాలి కదా. పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి కదా. యెహోవా ఎలాంటి దేవుడు అంటే కనికరం గల దేవుడు. నిన్ను చెయ్యి విడబడు, నిన్ను నాశనము చెయ్యడు, నిబంధన మరిచిపోడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన కనికరం గల దేవుడు. నిన్ను నాశనము చెయ్యడు. ఆయన కనికరం గల దేవుడు. నిబంధన మరిచిపోయే దేవుడు కాదు. మాట తప్పే దేవుడు అంతకంటే కాదు. ఇలాంటి మంచి దేవుణ్ణి కలిగినటువంటి మనం ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరగాలి. సమూయేలు కాలములో ఇశ్రాయేలు ప్రజలు అస్తరోతు దేవతలను, అన్య దేవతలను వారి మధ్యలో నుంచి తీసివేసి యెహోవా తట్టు తిరిగినందుకు ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడు వారికి దయచేశాడు. అలాగుననే మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనకు సహాయం చేసి మన కన్నీటిని తుడిచి మన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మన కొరకు చేస్తాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి నీవు నీ దేవుని తోటి తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకముంచుము. నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. నీవు నీ దేవుని తట్టు తిరగాలి. ఎక్కడెక్కడో తిరుగుతావు ఎందుకు? ఎవరెవరి వైపు తిరుగుతావు ఎందుకు? నీవు దేవుని వైపు తిరగాలి. నీవు దేవుని వైపు తిరిగితే ఆయన అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇఫ్ యు టర్న్ టు మీ ఐ విల్ టర్న్ టు యూ. దేవుని బిడ్డలారా, మనం ఆయన దగ్గరికి రావాలంటే మన జీవితంలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసుకుని మనం మన ప్రభు వైపు తిరగాలి. మనం తగ్గింపుతో ఆయన వైపు తిరగాలి. చూసారా, యోధా వారు దేవుని వైపు తిరగగానే దేవుడు యోధా విషయంలో అద్భుతాలు చేశాడు. దేశమా భయపడక గంతులు వేయి సంతోషించు అని చెప్పాడు. దేవుని వైపు తిరిగితే అద్భుతమైన పంట పండింది, గానుగలు పొర్లిపారాయి, కరువు తొలగిపోయింది, అద్భుతం జరిగింది. ఆయన వైపు తిరిగినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆయన వైపు తిరిగినప్పుడు మన పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. ఆయన వైపు తిరిగినప్పుడు మన జీవితంలో యుద్ధాల్లో, పోరాటాల్లో జయం వస్తుంది. కాబట్టి ఈ వాక్యపు వెలుగులో మనమందరం కూడా ఎవరెవరకు దగ్గరగా ఉండడం కాకుండా ఈరోజు మనల్ని సృష్టించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు సర్వస్వం కూడా ధారపోసిన యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేద్దాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి దగ్గర రానియకుండా ఉండే చెప్పులను మనం ఏం చేద్దామంటే, లెట్ us come closer to God. దేవుని దగ్గరికి వద్దాం. then we remove all the things that are not pleasing to God. దేవునికి ఏదైతే నచ్చలేదో దాని అంతా తీసేద్దాం. then realize, గ్రహించుకుందాం, నేను పాపినని, నేను సరైన విధానములో లేనని యెషయా గ్రహించినట్టుగానే, సీమోను పేతురు గ్రహించినట్టుగానే మనం కూడా గ్రహిస్తాం. ఆ దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని మనం ప్రభు వైపు తిరుగుదాం. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఎప్పుడైతే ఆయన మన వైపు తిరిగాడో మన జీవితంలో అద్భుతాలే అద్భుతాలు, వింతైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అలాగూ మనమందరం కూడా దేవునికి దగ్గరగా రావడానికి మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. దేవుడి మాటలను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ దయ, మీ వాత్సల్యత, మీ ఆశీర్వాదం, మీ దీవెన సమృద్ధిగా, మెండుగా మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు నాయన, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరొక్కసారి బలపరిచి భద్రపరచమని, నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత మాతో కూడా ఉంచమని, నిశ్చయంగా నీకు దగ్గరగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. తొలగించుకొని, గ్రహించుకొని నాయనా నీ వైపు తిరిగి నీ వాక్యమును హత్తుకుని నీ సన్నిధిలో నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ కొరకు జీవించడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయమని
అందరిని ఆశీర్వదించమని, అద్భుతాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.